హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. క్రేజీ క్రాబ్ రెసిపీస్ ఉన్నప్పుడు చేసుకోవడానికి నొప్పి ఏంటి? నాకు తెలుసు ఆ నొప్పి క్లీన్ చేసుకోవడం, అంతేగా. మెయిన్ గా బ్యాచలర్స్ కోసం చెప్తున్నాను. అంటే షాప్ వాళ్ళు క్లీన్ చేస్తారు, కానీ మీరు ఎప్పుడైనా ట్రిప్ కి వెళ్ళినప్పుడు లేదా మీ ఇళ్లలో చుట్టుపక్కల బావుల్లో, నదుల్లో, కాలువలో దొరుకుతూ ఉంటాయి కదా ఈ పీతలు. అప్పుడు మీకు కుప్పలు తిప్పలుగా దొరికాయి అనుకోండి, ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు కదా. అందుకే మీకు డీటెయిల్డ్ గా నేర్పించడానికి చూపిస్తున్నాను. అలాగే మన క్రాబ్స్ తో నేను రకరకాల రెసిపీస్ చేశాను. ఈ వర్షానికి, చలికి, హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది. ఎలా క్లీన్ చేసేయాలో చూసేయండి. వీరి గుమ్మడి పండు పీత రావమ్మ జింగ్. అబ్బా ఏం ఊపుకుంటూ వయ్యారంగా వస్తుందో నా పీత. సో ఇవన్నీ సముద్రం పీతలు. కేజీ నాకు 500 పడ్డాయి రామ్నగర్ లో. బాగా పెద్దగా ఉన్నాయి, తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాటిల్లోనే కాస్త విషయం ఉంటుంది. దీని మొహం చూసారా, ఆముదం తిన్న ఫేస్ లా. దీన్ని చూడండి, బైకులు నడతారు కదా కొందరు, చేతులు ఇలా పెట్టుకొని. ఓకే, ఇక మొత్తం నేను 2 కేజీలు తెచ్చాను, 13 పడ్డాయి నాకు. ఫస్ట్ చేతులు కాళ్ళు ఇరిసేయండి. ఎలా అంటే భుజం దగ్గర ఇరిసేయాలి ఫస్ట్. దాని తర్వాత మోచేతులు, అరిచేతులు పట్ట ఇరిసేయండి. సచ్చిందే కదా, అదేం ఫీల్ అవ్వదు, అనవసరంగా కంగారు పడకండి. ఆ సౌండ్ విన్నారా? రాళ్ళు, రప్పలు, నట్లు, బోల్ట్లు పెట్టినట్టు అన్నిటినీ పట్టా ఇలానే ఇరిసేయాలి. అయ్యో పాపం ఎందుకండి బాబీ గారు అనుకుంటే నేనేం చేయలేని. చాలా ఈజీగా విరిగిపోతాయి అనుకోకండి, కాస్త గట్టిగా విరిచాలి. కానీ కాస్త జాగ్రత్త, సున్నితమైన చేతులుంటే గనక గుచ్చుకుంటాయి. ఓకే, కాళ్ళు చేతులు విరిసేస్తే మిగిలేది ఇది. ఇక అన్ని ఇలానే విరిసేయాలి. ఫస్ట్ ఇది చూసారా, స్విమ్మింగ్ చేయడానికి ఈ చాట లాంటి చేతులు యూజ్ చేసేది. ఈ బ్లూ వాడిని ఇరిసేద్దాం ఫస్ట్. యాక్చువల్లీ విరిచే చోట మెత్తగానే ఉంటుంది చూడండి. మీకు దగ్గర నుంచి ఎందుకు చూస్తానంటే ఏదైనా కాస్త క్లారిటీ ఉండాలి కదా. నాకు తెలుసు మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారు. సో ఇలా విరచడం అయిపోయాక కాళ్ళు, చేతులు అన్నీ సపరేట్గా, మెయిన్గా ఈ స్కార్పియన్ కత్తర్లు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మొండాలు మాత్రం సెపరేట్ చేసుకుందాం ఫస్ట్. అసలు వీటి మీద ఉన్న మచ్చలకి దేవుడు ఏం మీనింగ్ పెట్టాడో ఏంటో తెలియదు, కానీ అదేదో స్క్రిప్ట్ లా కనిపిస్తుంది నాకైతే. ఒక్కోటి ఎలా ఉందో చూడండి, అదేదో నేరాల గోరాల్లో నిందితులు నిలబడినట్టు. ఇది చూడండి ఎలా చూస్తుందో. దీన్ని ఒక మొట్టిక అయ్యాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇనపెట్టెల్ని ఎలా ఓపెన్ చేసి క్లీన్ చేయాలో చూసేయండి. ఇది చూసారా, గొడుగు మీద ఎక్స్ట్రా గుచ్చుకునేది ఉంటది కదా, అలాంటిది. దీని మీద ఇంకోటి ఉంది కదా, దీన్ని పట్టుకొని వెనక్కి అంటే సింపుల్ గా 2గా విరిగిపోతుంది. ఇది కాళ్ళు చేతులు ఇరిసినంత గట్టిగా ఉండదు, ఊరికే ఇలా అంటే వచ్చేస్తుంది. ఈ ఎంటీ షీల్డ్ ఉంటది కదా, యాక్చువల్లీ దీన్ని కూడా క్లీన్ చేసి స్టఫ్డ్ క్రాబ్ కి వాడతారు. ఈ కళ్ళు అవన్నీ తీసేసి, అది ఎప్పుడైనా చూపిస్తాను, కానీ ఇప్పటికైతే ఇది మనకు అవసరం లేదు. సో తీసి పడేసేయండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మార్క్ నుంచి దీన్ని వెనక్కి లాగి పడేసేయండి. అన్ని ఇలాగే తీసేయాలి, ఎక్కువ చూపించట్లేదు, మళ్ళీ మీరు కంగారు పడితే కష్టం అని. అన్ని డొప్పా చిప్పా సపరేట్ చేసుకోవాలి ఫస్ట్. చేసేసి ఈ డొప్పలతో పాటే కడిగేసేయండి. ఫ్రెష్ వాటర్లో ఒక 2 టైమ్స్. ప్రస్తుతానికి మట్టి గిట్టి లాంటిది ఉంటే అయిపోతుంది. ఒకసారి ప్లెయిన్ వాటర్, మరోసారి కాస్త సాల్ట్ వేసి వాష్ చేసేయండి. 2 సార్లు కడిగేసాను. చూసారా ఎంత క్లీన్గా అయ్యాయో. ఈ వైట్వి చూస్తున్నారా, వీటిని గిల్స్ అంటాము. ఫిష్ కి ఎలా ఉంటాయో రెడ్ గా గిల్స్, అలానే వీటికి కూడా ఉంటాయి వైట్ గా. వాటిని తుంచి తెంచి పడేసేయటమే. గిల్స్ అన్ని తీసేసాక కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ మధ్యలో నుంచి తుంచేయాలి, అంతే, సింపుల్. సేమ్ అన్ని అలాగే మధ్యలో నుంచి తుంచేసి 2 ముక్కలుగా కట్ చేసేయండి. అన్ని ఇలా గిల్స్ తీసేసి రెడీ పెట్టేసుకోండి. సో ఇవి నికరంగా మనం తినేవి. ఓకే, మిగతాదంతా చెత్తే. హ్యాపీగా ఫ్రెష్ వాటర్ తో కడిగేసుకోండి. ఎలా అంటే చూడండి, ఇలా నీళ్లు తెల్లగా కనిపించాలి, అంతే. ఈ బాడీ మట్టుకు అయిపోయాయి. ఇప్పుడు హాత్ పెయిర్, అదేనండి కాళ్ళు చేతులు. బ్లూ, గ్రీన్, రెడ్, పింక్ అన్ని ఏవో కలర్స్ ఉన్నాయి కదా. మీకు విషయం తెలుసా, మనం తినే ఫుడ్ లో కలర్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఎంచుకోవాలట. ఎందుకంటే సారీ మర్చిపోయాను, ఏదో మనం బాగా తెల్లగా కలర్ఫుల్గా అవుతాం అనుకోండి, కానీ జోక్ కాదు. ఓకే, ఈ కత్తులు కట్టర్లతో ఇక యుద్ధం చేద్దాం. ఇది చూసారా ఎలా ఉందో, ఏసి గుచ్చితే ఫసక్, అంతే. నేను కాదండి, ఇది బతికున్నప్పుడు దీని జోలికి ఎవడన్నా వెళ్తే అంటున్నా. ఓకే, ఫస్ట్ ఈ బ్లూ బాయ్ ని తీసుకుందాం. వీటిని ఈ చివర్లో బాగా పదునుగా ఉన్నాయి కదా, వాటిని కట్ చేసేయండి. అండ్ మధ్యలో నుంచి కూడా ఇలా దంచేసుకోవచ్చు, కానీ మరీ 2-3 దెబ్బలు కొట్టేస్తే చిన్న ముక్కలుగా అయిపోయి తినేటప్పుడు అడ్డం వస్తాయి, జాగ్రత్త. ఇలా కండ కనిపించేలాగా ఉంటే దీంట్లోకి పులుసు బాగా వెళ్ళి పిచ్చి పుడుతుంది, అంతే. సో అన్ని చేతికి చేతులు, కాళ్ళకి కాళ్ళు ఇలా కట్ చేసుకోవాలి. కొందరు అలానే వదిలేస్తారు కొట్టకుండా, ఇలా అన్నమాట. వీటిని కూడా సేమ్ ఒక 2 టైమ్స్ బాగా ఫ్రెష్ వాటర్లో కడగాలి, వాటర్ వైట్గా వచ్చే వరకు.
ఇక మొత్తానికి రెడీ అయింది. దీంతో నేను చేసిన రెసిపీస్ పీతల ఎగురు, పీతల వేపుడు, పీతల పులుసు అలా ఎన్నో చేశాను. మీకు క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారంటే మీరు లైఫ్ లో ఇప్పటి వరకు క్రాబ్ రెసిపీస్ ఎప్పుడు తినకపోతే అర్జెంట్ గా చేసుకోండి. మన పిచ్చకిస్తా బాబీ ఛానల్లో చాలా ఉన్నాయి. వాటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఆనందిస్తాను. మీకు ఇలాంటి చిట్కాలు మట్కాలు చాలా చెబుతూనే ఉంటాను. ఐ లవ్ యూ ఆల్. ఉంటాను సార్. బాయ్.